హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజు రెసిపీ పన్నీర్ బుర్జీ। ఇందులో చాలా హై ప్రోటీన్ ఉంటుంది। పన్నీర్ తో ఈజీగా చేసుకునే రెసిపీ ఏదైనా ఉంది అంటే పన్నీర్ బుర్జీ మాత్రమే। 5 మినిట్స్ లో అయిపోతుంది, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది। కర్రీ ప్రాసెస్ కి కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని అలాగే 2 పెద్ద ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి। ఫస్ట్ టైం ఛానల్ ని చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్గా ఉంటుంది। ఉల్లిపాయ ముక్కలు ఇలా సాఫ్ట్ గా కుక్ అయిన తర్వాత 2 టమాటోస్ ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి। వీటిని 1 నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకుంటే టమాటోస్ కూడా బాగా సాఫ్ట్ అయిపోతాయి। టమాటా ముక్కలు బాగా సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం, కొంచెం పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం కరివేపాకు వేసుకుని బాగా కలుపుకోవాలి। ఈ కర్రీకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, ఇలానే బాగుంటుంది। ఈ మసాలాలన్నీ బాగా ఉడకడం కోసం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటే ఉల్లిపాయలకి బాగా మసాలా అంతా బాగా పడుతుంది। ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఇలా కలుపుతూ ఉండాలి। జస్ట్ 1 మినిట్లోనే వాటర్ అంతా ఎగిరిపోతుంది, ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది। ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి। గ్రేవీ అయితే ఇప్పుడు రెడీ అయిపోయిందండి। పన్నీర్ని నేను ఇంట్లో తయారు చేసుకున్నాను। పన్నీర్ని ఒక క్లాత్లోకి వడకట్టుకునేటప్పుడు వాటర్ అంతా మనం పిండకుండా ఏదైనా వెయిట్ పెట్టుకుంటే ఇలా సెట్ అయిపోతుంది, సాఫ్ట్గా కూడా వస్తుంది। 1/2 లీటర్ పాలతో నాకు ఈ పన్నీర్ అయితే వచ్చిందండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా। మనం కర్రీ కోసం పన్నీర్ని ఇలా స్మాష్ చేసుకోవాలి, క్రష్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి। ఇప్పుడు పన్నీర్ని గ్రేవీలో యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలండి। పన్నీర్ని స్లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలండి, ఎందుకంటే అది బాగా మెల్ట్ అయిపోతుంది, మాడితే అస్సలు బాగుండదు। సో మీరు స్లో ఫ్లేమ్లోనే కలుపుకోవాలి। 1 మినిట్ కలుపుకుంటే సరిపోతుంది, మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది। లంచ్ బాక్సులకి అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి, పిల్లలకి కూడా ఇలా చేసి పెట్టండి, పన్నీర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కూడా తింటారు। ఈ కర్రీ వీడియో నచ్చితే లైక్ చేసి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, బాయ్ బాయ్।